బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కలవనున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసేందుకు ఉత్తమ్ ఢిల్లీ వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కలవనున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై ఫిర్యాదు చేయనున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బయలుదేరనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కలవనున్నారు. ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై ఫిర్యాదు చేయనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. పోలవరం బనకచర్ల ఐటమ్కు సంబంధించి ఈ ఫిర్యాదు చేయబోతున్నారు కేంద్ర మంత్రికి. ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయబోతున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ అఫీషియల్ గా సబ్మిట్ చేశారు భారత ప్రభుత్వానికి. భారత ప్రభుత్వం జిఆర్ఎంబికి కేఆర్ఎంబికి ఈ కో బేసిన్ స్టేట్స్ అందరికి పంపించి 15 days లో మీ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా మాకు పంపించారు. మేము ప్రాథమికంగా అసలు ఈ ప్రాజెక్ట్ కి మేము అపోజ్ చేస్తున్నామని లిఖితపూర్వకంగా పంపిస్తూ ఇప్పుడు ఈ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ డిపార్ట్మెంట్ లో ఇంటర్స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వీఆర్ స్టడీయింగ్ టు సెండ్ ఎ డీటెయిల్ రిపోర్ట్. మరి రేపు ఉదయం ముఖ్యమంత్రి గారు నేను కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారు కలిసి మా అభ్యంతరాలు తెలియజేస్తాం. While Andhra Pradesh proposes to utilize floodwaters of Godavari, which they're claiming are going waste, such diversion threatens Telangana's future projects planned, which are based on both assured or surplus waters. Adevidanga, Andhra Pradesh may also claim on the utilization of such surplus water as prescriptive rights, as was being done before Krishnawal Dispute Tribunal. వాళ్ళు ఏం చేశారంటే గతంలో మేము కట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మాకే ఎక్కువ రైట్ ఉందని చెప్పి ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ చెప్తున్నారు. ఇది ముందుకు పోతే గోదావరి ట్రిబ్యునల్ కూడా అదే చెప్పబోతుందని చెప్పి మనందరం ఈ రోజున పరిస్థితిలో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఈ పోలవరం బంకచర్ల లింక్ ప్రపోజల్ ని ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పంపించి మీరు ఎగ్జామిన్ చేసి మీ వ్యూస్ ఇవ్వమని చెప్పారు. మేము తెలంగాణ ప్రభుత్వంగా పీపీఏది స్పెషల్ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫార్ చేయమని చెప్పాము. అవుట్ రైట్ గా ఈ ప్రపోజల్ ని రిజెక్ట్ చేయమని చెప్పి అందులో మా డిమాండ్. జస్ట్ యాజ్ మ్యాటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు ఆ కాంపోజిషన్ ఆఫ్ పీపీఏ కూడా ఇవ్వడం జరిగింది. కింద ఈ ప్రపోజల్ కన్సిడర్ చేయడమే మన తెలంగాణ నీటి హక్కుల మీద ఇది ఒక సీరియస్ డ్యామేజ్ అవుతుంది మనం చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కూడా అప్లై చేశారు. దాన్ని కూడా మేము అబ్జెక్ట్ చేసాం. మరి the problem is that central government appears to be going ahead despite our objections. Tomorrow Chief Minister garu nenu all the concerned ministers we are meeting in Delhi and putting our objection to all the issues again. ఏంటంటే ఈ ప్రాజెక్టు మొదలు పెట్టగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి మాకు దీనికి 82,000 కోట్లు అయితే దాంట్లో మీరు ఇంత అమౌంట్ మీరు ఇవ్వాలి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మరొక మల్టీలాటరల్ ఫండింగ్ ఏజెన్సీ నుంచి ఇప్పియాలి, మీరు సోవరెన్ గ్యారెంటీ ఉండాలి అని ప్రపోజల్ పెట్టారు. మేము ఆర్థిక మంత్రికి కూడా రిప్రజెంట్ చేసాం. ఇది మా ఇంట్రెస్ట్ కి వ్యతిరేకం, మీరు ఈ విధంగా వాళ్ళ ఫైనాన్షియల్ రిక్వెస్ట్ కన్సిడర్ చేయడం కూడా తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకం అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కొంతకాలం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకసారి 78,000 కోట్లు అడిగింది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ తర్వాత 80,000 కోట్లు అడిగారు. ఆ తర్వాత మేము జనవరి నుంచి
ఈ విషయంలో పదే పదే అబ్జెక్షన్స్ రైజ్ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఎందుకంటే అప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ త్రూ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా. మేము జనవరి 4వ తారీఖున మరి చీఫ్ ఇంజనీర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ని కలిసి మాకు ఈ విషయంలో అభ్యంతరాలని చెప్పడం జరిగింది. నేను స్వయంగా జనవరి 22వ తారీఖున కేంద్ర జలవనరుల మంత్రి గారికి, కేంద్ర ఆర్థిక మంత్రి గారికి ఇది తెలంగాణ నీటి హక్కులకు వ్యతిరేకం, ఈ ప్రాజెక్టులకు మీకు అనుమతులు ఇవ్వద్దు, ఈ ప్రాజెక్టులు మీరు ఆర్థిక సాయం చేసినా మీకు మాకు నష్టం చేసిన వాళ్ళు అవుతుందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా లేఖలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అయితే నేను రాసిన లేఖకి 28 మేకి సిఆర్ పాటిల్ గారు నాకు రిప్లై ఇచ్చారు. మీ లేఖ అందింది, మీరు చెప్పిన అన్ని విషయాలు మేము పరిగణలోకి తీసుకుంటున్నాం, మాకు డిపిఆర్ అందలేదు, మీ డిపిఆర్ మాకు అందిన తర్వాత వాట్ ఎవర్ ఆర్ ద రూల్స్, అగ్రిమెంట్స్, గైడ్ లైన్స్ దాని ప్రకారం పరిశీలిస్తామని మాకు చెప్పడం జరిగింది. కానీ మాకు అష్యూరెన్స్ ఇచ్చినా వాళ్ళు ఏ వేగంతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్స్ ని ముందుకు తీసుకెళ్తున్నారో అది అత్యంత ప్రమాదకరంగా మేము భావించి ఇంకా సీరియస్ స్టెప్స్ తీసుకోవడానికి మేము ముందుకు పోతున్నాం. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొనసాగింది. అయితే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖను కలుస్తాం, బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం జరగబోతోంది, ఇవన్నీ కూడా ఫిర్యాదు చేయబోతున్నామంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అయితే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖ కూడా రాశామంటూ కూడా ఉత్తమ్ గుర్తు చేశారు. అయితే ఈ సందర్భంగా ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కలవనున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఏపీ చేపడుతోందో ఇది కొంత చట్ట వ్యతిరేక చర్యలుగా వారు భావిస్తూ దానికి సంబంధించి కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇక ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ చర్యలు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయంటూ కూడా ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ అఫీషియల్ గా సబ్మిట్ చేశారు భారత ప్రభుత్వానికి. భారత ప్రభుత్వం జిఆర్ఎంబికి, కేఆర్ఎంబికి, ఈ కో బేసిన్ స్టేట్స్ అందరికి పంపించి 15 days లో మీ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా మాకు పంపించారు. మేము ప్రాథమికంగా అసలు ఈ ప్రాజెక్ట్ కి మేము అపోజ్ చేస్తున్నామని లిఖితపూర్వకంగా పంపిస్తూ ఇప్పుడు ఈ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ డిపార్ట్మెంట్ లో, ఇంటర్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వీఆర్ స్టడీయింగ్ టు సెండ్ ఎ డీటెయిల్ రిపోర్ట్. మరి రేపు ఉదయం ముఖ్యమంత్రి గారు, నేను, కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారు కలిసి మా అభ్యంతరాలు ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ చర్యలు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయంటూ కూడా ఉత్తమ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఏపీ చర్యలు గోదావరి అవార్డుకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ కూడా ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్లతో పునర్విభజన చట్టాన్ని ఏపీ ఉల్లంఘిస్తోంది అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్లపై పదే పదే అభ్యంతరం చెబుతున్నామంటూ కూడా ఉత్తమ్ తెలియజేశారు. ఈ సందర్భంగా రేపు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలవబోతున్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి అభ్యంతరాలు, ఫిర్యాదులు చేయనున్నారు.